జర్నలిస్టులను కాపాడుకుంటాం. ప్రజల కోసం మంచి పని చేసే వాళ్ళందరినీ ఆదుకొని తీరుతాం. 38 ఎకరాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సీఎం రేవంత్. ఒక్కరోజే 3 చెరువుల్లోని అక్రమ నిర్మాణాల కూర్చివేత. కత్వా చెరువు, సున్నం చెరువు, మల్లం చెరువులకు సంబంధించిన FTL బఫర్ జోన్లలో నిర్మాణాలన్నింటినీ కూల్చివేత. శ్రీధర్ బాబు గారి పిలుపు మేరకు హైదరాబాద్ ఐటీ సాఫ్ట్వేర్ సంఘం విరాళం. సరుకులతో కూడిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన శ్రీధర్ బాబు గారు. 4 రోజులుగా అతి భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలన్న తెలంగాణ ప్రభుత్వం. సర్కారుతో పార్టీని సమన్వయం చేస్తా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రం వద్ద ఉన్న నిధులను ఖర్చు చేయండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎట్టకేలకు వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన. రేవంత్ది కోతల సర్కారన్న హరీష్. లక్ష మాఫీని 8 ఏళ్లు సాగతీశారన్న ఆది శ్రీనివాస్. హరీష్ పై క్రిమినల్ కేసు పెట్టండన్న ఎంపీ చామల. 22 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ ఎగ్గొట్టారన్న తుమ్మల నాగేశ్వరరావు. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఖమ్మంలో తీరని వెతలు, వారమైనా వదలని వరద కష్టాలు. మహబూబాద్ జిల్లాలో భారీ వర్షంతో మున్నేరు వెంట కాలనీలో మళ్లీ టెన్షన్. ముంపు ప్రాంతాల నుంచి జనాన్ని క్యాంపులకు తరలించిన ఆఫీసర్లు. ఖమ్మం వరద బురద తడిచిన బుట్టలతో బట్టలతో బిల్డింగ్లపై ఆరబెడుతున్న బాధితులు. ఖమ్మం ఇంకా అతలాకుతలంగానే ఉంది. ఓకే, ఖమ్మంకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అసోసియేషన్ మంత్రి శ్రీధర్ బాబు గారి సమక్షంలో నిన్న దాదాపుగా ఒక 4 వాహనాల్లో ₹1 కోటి విలువ చేసే భోజనానికి సంబంధించిన సరుకులను పంపించడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి కృషి చేసిన సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఐటీ రంగానికి సంబంధించిన వారందరికీ మన ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలపడం జరుగుతాం. రాష్ట్రానికి నావగా దిక్సూచిగా ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరోవైపు సీనియర్ మంత్రులు, మరోవైపు వరద కల్లోలిత ప్రాంతానికి సంబంధించి పర్యటనలు చేస్తూ శ్రీధర్ బాబు గారు, ఈ రాష్ట్రంలో బలమైన నాయకునిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఉత్తర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక్కో కార్యకర్తతోటి కలిపి కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి నేడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మంలో ఏదైతే ప్రకృతి బీభత్సవానికి, ప్రకృతి ప్రకోపానికి బాధితులై ఇబ్బందుల్లో ఉన్న ఖమ్మం ప్రజలను ఆదుకోవాలని శ్రీధర్ బాబు గారు ఏదైతే ఐటీకి సంబంధించిన ఐటీ సంస్థలను కోరడంతో ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా సరుకులతో కూడిన వాహనాలను సెక్రటేరియట్ లో జెండా ఊపి ప్రారంభిస్తున్న శ్రీధర్ బాబు గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు ఏదైతే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఆ పారిశ్రామిక శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు పిలుపునివ్వడంతో ఖమ్మం వరద బాధితులకు సంబంధించి ₹1 కోటి వంట సామాగ్రిని అందించడం జరిగింది. దానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ ఒక్క రోజు కూడా గడిచిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్క నెల జీతం కూడా కాదు, ఒక్కరోజు జీతం కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి సహాయం చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు 2 నెలల వారి జీత భత్యాన్ని, వరద బాధితులకు కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్సీల 2 నెలల జీతం, కార్పొరేషన్ల చైర్మన్లు సలహాదారులు కూడా 2 నెలల జీతాన్ని సీఎం సూచనలతో అందిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నుంచి అవార్డు అందుకుంటున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ జి ముల్సూర్ గారు దేశంలోనే పరిశ్రమల ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినంత వేగంగా ఈ 6 నెలల కాలంలో ఇంకెక్కడా జరగలేదని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవార్డు రావడం జరిగిన. ఇకపోతే సరుకులతో కూడిన వాహనాలను సెక్రటేరియట్ లో జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు. ₹1 కోటి విలువైన సరుకులు ఇచ్చిన హైసియా నిర్మాణ .org బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ప్రతి ఎమ్మెల్యే, ఎంపీకి సంబంధించిన 2 నెలల జీతాన్ని
వరద బాధితులకు ఇస్తామని, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇప్పటికే పరిహారం ప్రకటించామని గుర్తు చేశారు. కాగా వరద బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీ సంఘం హైసియా నిర్మాణ .org అనే సంస్థ కోటి విలువైన సరుకులతో పాటు సామాగ్రిని అందజేశాయి. వాటికి సంబంధించిన వాహనాలను నిన్న శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. శ్రీధర్ బాబు గారు జెండా ఊపి ప్రారంభం చేయారు. బియ్యం, వంట ఉప్పు, వంట నూనె, ఉప్పు, రవ్వ, ఉప్పు, కారం, పసుపు, సబ్బులు, టవల్, టూత్ పేస్ట్, శానిటరీ ప్యాడ్లతో కొన్నవన్నీ చేశారు. మరో 3 వారాలను సామాగ్రిని 2 రోజుల్లో పంపిస్తామని అన్నారు. ప్రభుత్వ సహాయ పునరావాస కార్యక్రమాలకు తోడుగా ప్రైవేట్ సంస్థలు, ఎన్జిఓలు ముందుకు వచ్చి వరద బాధితులకు చేయూతనివ్వడాన్ని ఐసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెండ్ల, మాజీ అధ్యక్షుడు బర్నీ కుమార్, నిర్మాణ ఐఎస్టీ తదితర సంస్థలు, స్వచ్ఛందలు పాల్గొనడం చాలా సంతోషమని, బాధాకర విషయాల్లో హైదరాబాద్కు సంబంధించిన సాఫ్ట్వేర్ రంగం ఆదుకోవడం మంచి పరిణామం అని పేర్కొనడం జరుగుతోందా. టాప్ అచీవర్స్ జాబితాలో తెలంగాణ అనడం కన్నా టాప్ అచీవర్స్ జాబితాలో శ్రీధర్ బాబు గారు అనడం మేలనుకుంటే, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని శ్రీధర్ బాబు గారు అన్నారు. అయినా కూడా ప్రతిపక్ష నేతలు రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రకటనలు చేస్తా ఉన్నారని చెప్పారు. టాప్ అచీవర్లుగా ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, దానికి ఈ నెల సంబంధించిన 5న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అవార్డు అందిందని గుర్తు చేశారు. మొత్తం 352 పారామీటర్లకు గాను 100% అమలు చేసి టాప్ అచీవర్స్ జాబితాలో తెలంగాణ స్థానం సంపాదించుకుందని చెప్తా ఉన్నారు. ఏదైతే శ్రీధర్ బాబు గారు నిన్న తన నియోజకవర్గ పరిధికి సంబంధించి తూర్పు ప్రాంతానికి సంబంధించిన మహాదేవ్పూర్ మాజీ జెడ్పీటీసీ గుడాల అరుణ గారి ఆరోగ్యం కొంచెం క్షీణించడంతో వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిసి పరామర్శ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చును. ఓవైపు హైదరాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ, మరోవైపు వరద కల్లోలిత ప్రాంతాలను పర్యటన చేస్తూ, మరోవైపు ఖమ్మం బాధితులకు సంబంధించి తన శాఖకు సంబంధించి తన పరిధిలో ఉన్న సాఫ్ట్వేర్ రంగాన్ని అప్రమత్తం చేస్తూ, మరోవైపు గుడాల అరుణ ఏదైతే సాయి హాస్పిటల్ భూపాలపల్లిలో చికిత్స తీసుకుంటే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గుడాల అరుణ భర్తతో కలిసి నిన్న వారిని పరామర్శ చేయడం జరిగింది. ఇకపోతే అదే విధంగా శ్రీధర్ బాబు గారు ఏదైతే మంత్రి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏదైతే నస్పూరి నాగరాజ్ గారు నేమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవడంతో వారిని వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి వారిని మెరుగైన చికిత్స చేయాలని కోరినప్పటికీ విధి వైపరీత్యం వల్ల వారు మరణించడం జరిగింది. వారికి వచ్చి నిన్న వారి కుటుంబ సభ్యులు మల్హార్ మండలం రుద్రారానికి సంబంధించి వారితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అక్కడికి వచ్చిన ఎంపీపీ జెడ్పీటీసీలతో కలిసి నస్పూరి నాగరాజుకి అంతిమ నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారిని కుటుంబానికి అన్ని విధాల తాను అండగా ఉంటానని, నస్పూరి నాగరాజు తనకు సోదరునితో సమానమని చెప్పి వారిని ఓదార్చి ఆ కార్యక్రమంలో పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే హైదరాబాద్ రవీంద్ర భారతిలో జేఎన్జే హౌసింగ్ సొసైటీకి 38 ఎకరాల భూమి పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రులు పొంగులేటి, పొన్నం ఫోటోతో మేజర్ విజయలక్ష్మి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు అన్ని విధాల సహకారం సీఎం రేవంత్. అక్రిడియేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం, ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్లైన్స్ రూపొందించాలి. కొన్ని పార్టీ పత్రికల్లోని జర్నలిస్టులు యజమానుల కోసమే పనిచేస్తున్నారు. భాషా విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు. ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటూ ఇష్టం ఉన్నట్లు చేస్తున్నారని వ్యాఖ్య. జేఎన్జే హౌసింగ్ సొసైటీకి పెట్ బషీర్బాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగిత. మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల జగాలు ఇస్తామని హామీ. మీడియా అకాడమీకి 10 కోట్ల రూపాయలు. జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులు, ఆరోగ్య భద్రతా కార్డులు, ఇతర సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుపేద జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేసేందుకు, మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు, జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణ కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా స్పెషల్ డెవలప్ ఫండ్ నుంచి
మీడియా అకాడమీకి 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏదైతే జర్నలిస్టులను ఆదుకుంటామని, ఏదైతే మీడియా సోదరులకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఊరించినటువంటి ఏదైతే 38 ఎకరాల ల్యాండ్ వారికి నేడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారికి ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సీఎం హోదాను కూడా అగౌరవపరిచే విధంగా ఏకవచనాలతోటి తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారని, అయినప్పటికీ కూడా జర్నలిస్టులు అంటే తమకు అభిమానమని, పత్రికా విలువలు జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పే విధంగా ఉండాలి కానీ ఏదో చిల్లర మల్లర ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి జర్నలిస్టులను చూసినట్టయితే 1000-2000 కోసం లాస్ట్కు చివరికి 500 రూపాయలు ఇస్తే న్యూస్ రాసేటువంటి జర్నలిస్టులు పుట్టారని, అటువంటి చిల్లర మల్లర వాళ్ళు యూట్యూబ్ ఆ ట్యూబ్ ఈ ఛానల్ ఈ న్యూస్ ఆ న్యూస్ అని చిల్లర చిన్న చిన్న పేపర్లు వేసుకొని తప్పుగా కథనాలు రాస్తా ఉన్నారని, పత్రిక విలువలు దిగజార్చొద్దని, ఎవరైతే తప్పుడు వార్తా కథనాలతోటి ఏదైతే జర్నలిస్టు రంగాన్ని కేవలం నాకు డబ్బులు ఇస్తేనే నాకు యాడ్ ఇస్తేనే న్యూస్ వేస్తామని చెప్పే చిల్లర జర్నలిస్టులకు చెంపపెట్టుగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆ వారి కోసం సీఎం దగ్గర ఉన్నటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 10 కోట్ల రూపాయలను జర్నలిస్టుల ఆరోగ్య నిధి భద్రత కింద, ఏదైతే జర్నలిస్టులకు అత్యవసరమైనటువంటి నిధి కింద ఇవ్వడం జరిగింది. 3 చెరువుల్లో నిర్మాణాల కూల్చివేత, అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కూల్చివేతలు, 13 విల్లాలు, దాదాపుగా 30 గుడిసెలు, బిల్డింగ్స్, గోడాంలు నేలమట్టం. అమీన్పూర్ లోని 51 ఎకరాల ఎఫ్టీఎల్ కబ్జా. దీని వెనుక మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యే కదా. జయబేరికి నోటీసులు. జయబేరి అంటే మురళీ మోహన్ గారికి 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం, 2 రోజుల్లో తామే కూల్చివేస్తామన్న జయబేరి అధినేత మురళీ మోహన్. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలను నీలమట్టం చేస్తున్న ఆదివారం 3 చోట్ల కూల్చివేతలు చేపట్టేది. దుండిగల్లోని మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువులు ఆక్రమణలు తొలగించింది. మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని 13 విల్లాలను కూల్చివేసింది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో 2 బిల్డింగ్స్, ఒక డ్రైవ్ ఇన్, ఒక గోడాన్, అపార్ట్మెంట్ ప్రహారీతో పాటు 30 గుడిసెలను నేలమట్టం చేసింది. హైడ్రాకు చట్టం రూపొందించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు. చెరువు జగాల్లో ఇండ్లు కడితే ఇక జైలుకే, లక్షల్లో జరిమానాలు, కఠిన శిక్షలతో మరిన్ని పవర్స్. పార్కులు, నాలాలు ప్రభుత్వ స్థలాలకు వర్తింపు. ప్రస్తుతం జీవో తెచ్చిన చట్టబద్ధత తీసుకురావాలని నిర్ణయం. మున్సిపల్, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, జల మండలి, హెచ్ఎండిఏ నుంచి హైడ్రాకు సిబ్బంది. ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చొని నిర్మాణ దశలో ఉన్న వాటిని కూలుస్తున్నాం. రంగనాథన్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఏళ్ల కిందగా నిర్మించి వాటిలో నివాసం ఉంటే అటువంటి ఇళ్లను కూల్చివేయబోమని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. కొత్తగా అక్రమ నిర్మాణాలు అసలు జరగనివ్వబోమని, ప్రస్తుత నిర్మాణంలో ఉన్న ఇళ్లనే కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ డీజీగా శ్రీనివాస్ రెడ్డి బదిలీ, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ కు బాధ్యతలు. చాలా రోజుల తరువాత ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్, శివరాజ్ సింగ్ చౌహాన్లు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటన చేసి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని ఇచ్చిన తరువాత, చాలా రోజుల తరువాత కిషన్ రెడ్డి గారు ఖమ్మం పర్యటన చేసిర్రు. వరదల్లో కనిపించిన కిషన్ గారు నిన్న ఖమ్మం దంసాలాపురం కాలనీలో వరద బాధితులు మాట్లాడుతున్న కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్రం వద్ద ఉన్న నిధులను ఖర్చు చేయండి, అధైర్యపడవద్దని ఖమ్మం వరద బాధితులకు కేంద్ర మంత్రి భరోసా. నిత్యావసర సరుకుల పంపిణీ, ఖమ్మంలో పర్యటనలు. ఎట్టకేలకు కిషన్ గారు కూడా తెలంగాణ ప్రజల కోసం రావాల్సి వచ్చింది. రేవంత్ది కోతల సర్కార్. రుణమాఫీపై రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. సర్కార్ తీరు వల్లే రైతు సురేందర్ రెడ్డి చనిపోయాడు. ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు. కుటుంబాలను కేసీఆర్ బలోపేతం చేస్తే
రేవంత్ విచ్ఛిన్నం చేస్తున్నాడు. రైతులకు యమపాశంగా కాంగ్రెస్ పాలన మారిందని విమర్శ. బాధతో దుఃఖంతో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్య. వాస్తవం. హరీష్ కున్నంత బాధ, హరీష్ కున్నంత దుఃఖం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఓ పక్క కేసీఆర్ హరీష్ ఏడ పార్టీని చేస్తాడు అని యాగాలు చేస్తూ ఉంటే, ఓ పక్క అలిగిపోయిన కేటీఆర్ అక్కడ ఉంటే, ఓ పక్క కవితకు బీఆర్ఎస్ బాధ్యతలు ఇస్తారని బాధ దుఃఖంతో హరీష్ ఎట్లయినా సరే మామ మనసు గెలవాలి, ఎట్లయినా సరే నేను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా కావాలి, బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఛేదించాలన్న దుఃఖంతో హరీష్ ఉన్నాడు. గురించి మాట్లాడే అర్హత, హక్కు హరీష్ మీకు లేదు. ఎందుకు లేదంటే 8 సంవత్సరాల కాలయాపనలో ₹1,00,000 రుణమాఫీ చేయడం కోసం 25,000, 25,000, 25,000, 25,000 దఫాలుగా 8 సంవత్సరాలు తీసుకుంటే మీరు మాఫీ చేసిన పైసల కన్నా 3 అంతలు వడ్డీ రేటు పెరిగింది. మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటే రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించి నిజమైన రైతులకు ఏదైతే డిసెంబర్ 9 లోపు ఏదైతే 2018 నుంచి కట్ ఆఫ్ డేట్లు ఉన్నాయో వారికి సంబంధించి ప్రతి ఒక్కరి డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. గవర్నమెంట్ అధికారులు ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే లక్ష్యంతో ఏదైతే ప్రిన్సిపల్ కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎన్ష్యూర్ పెట్టిరో ఆ మధ్య కాలంలో జరిగే వాటికి తప్పకుండా జరుగుతుంది. దానికి సంబంధించి హరీష్ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మరోసారి మీరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవద్దు. ఎందుకంటే ఈసారి అగ్గిపెట్టెలు గురించేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. మీరు బాధపడకండి అని మన ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా. లక్ష మాఫీని 5 ఏళ్లు కొనసాగదీసిన మీరా మాట్లాడేది హరీష్ పై ప్రభుత్వం పాది శ్రీనివాస్ పై రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నాం, రైతులు సంతోషంగా ఉంటే హరీష్ ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాడు. గత సర్కార్ తీరు వల్లే కొందరికి రుణమాఫీ ఆలస్యం, అర్హులందరికీ అమలు చేసి తీరుతామని ప్రకటన. ఏదైతే ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు హరీష్ కు కౌంటర్ గా చెప్పడం జరిగింది. 4 రోజులు అతి భారీ వర్షాలు, రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై అధిక ప్రభావం. ఆరెంజ్ అలర్ట్ చేసిన వాతావరణ శాఖ. తర్వాత తగ్గుముఖం పట్టనున్న వానలు. ఏదైతే మిగతా జిల్లాల్లో ఈదురగాలతో కూడిన మోస్తారు వర్షాలు పడొచ్చునని పేర్కొంది. మిగతా 3 రోజులకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలు పడవచ్చని తెలిపింది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. గోదావరి నది పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొన్న మధ్యలోనే శ్రీధర్ బాబు గారు కడెం, నిర్మల్ ఏదైతే కొమరం భీంకు సంబంధించిన జిల్లాల్లో పర్యటన చేసి అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రాబోయే వర్ష సూచన పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే విధంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ తొలి పూజ. ఓకే చేయండి సార్. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా. డాక్టర్ పై రేప్, మర్డర్ కేసులో బెంగాల్ ప్రభుత్వ తీరుకు నిరసన. రాజకీయాలకు జవాబు గుడ్ బై. సీఎం మమతా బెనర్జీకి లేఖ. ఓకే సార్. ఏదైతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ప్రెస్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల వృత్తి గౌరవాన్ని కాపాడాలి, అందరూ బాగుండాలి. పొన్నం ప్రభాకర్ సీఎం హోదాను దిగజారుస్తారా? ఎవరు అసలు ఎవరు కొసరో తెలుస్తలేదు. జర్నలిస్టుల 18 ఏళ్ల కళ నెరవేరింది. మంత్రి పొంగులేటి. ఇంతకుముందు ఎప్పుడుగా ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ తొలి పూజ. ఘనస్వాగతం పలికిన ఉత్సవ కమిటీ. వినాయకుడిని దర్శించుకున్న గవర్నర్. స్వామివారి సన్నిధిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పాపం గవర్నర్ గారికి తెలంగాణ గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు ఏదైతే తమిళ సౌందర్య రాజన్ ఉందో ఆమెకు అసలు ఎక్కడ పూజా కార్యక్రమం, ఎక్కడ ఆమెకు ప్రోటోకాల్ ఉండకపోయేది. కానీ నేడు ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో గవర్నర్ గారికి వారి ఏదైతే ప్రోటోకాల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో స్వేచ్ఛా వాతావరణం కల్పిస్తా ఉన్నది. అయితే బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు వారు నిన్న మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. సర్కార్తో పార్టీని సమన్వయం చేస్తా, బీఆర్ఎస్ ఎదురుదాడిని తిప్పికొడతాం. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా 2-3 రోజుల్లో బాధ్యతలు తీసుకుంటా, త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామని వెల్లడి. సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టీని కలిసిన పిసిసి కొత్త చీఫ్. అదేవిధంగా ఏదైతే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా కలవడం జరిగింది. ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడమే తమ ముందున్న పెద్ద టాస్క్ అని పిసిసి చీఫ్ చెప్పాడు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎదురుదాడిని ఎప్పటికప్పుడు తిప్పికొడతామన్నారు. 2-3 రోజుల్లో పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటానని, త్వరలోనే
పార్టీ పదవులు భర్తీ చేస్తామన్నారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నియోజకంలో నిర్వహించిన వినాయక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకాన్ని సహకరించినటువంటి హైకమాండ్ కు పార్టీ నేతలకు ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, పనిచేసిన వాళ్లకు పదవులు వస్తాయని అందుకే తానే నిదర్శనమన్నారు. పీసీసీ చీఫ్ పదవికి పోటీ ఉన్నప్పటికీ బీసీ నేతకి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినందున అవకాశం తనకు దక్కిందన్నారు. పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడిన నేతలను కూడా కలుపుకొని వెళ్తానని తెలిపారు. పార్టీ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ తనకు పెద్దన్న వంటి వారని, ఆయనకు ఏఐసీసీలో పదవి వస్తుందని, తన స్థాయి పీసీసీ లెవెల్ మాత్రమే అయినందున ఇక్కడ ఛాన్స్ ఇచ్చారని చెప్పారు. పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు క్యాడర్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తానన్నారు. బాగా ప్రజాభవన్కు వెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కూడా ఉన్నారు. గాంధీ భవన్ లో చవితి వేడుకలు, వినాయక చవితి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, పార్టీ నేతలు కుమార్ రావు, మెట్టు సాయి, ప్రీతం, ఇతర నేతలు పాల్గొన్నారు. ఏదైతే మధు యాష్కి గారు సీనియర్ నాయకులని, మధు యాష్కి గారు తనకు పెద్దన్నతో సమానమని, వారికి సంబంధించి వారిని ఏఐసిసిలో పెద్ద క్రియాశీలకమైన పాత్రలో అధిష్టానం ఉంచబోతుందని, వారిని కూడా కలుపుకొని పనిచేస్తానని, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా, పార్టీకి వారధిగా పనిచేస్తానని ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారో వారు మీడియాతోటి చిప్ చాట్ చేయడం జరిగింది. ఓకే. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ ఏదైతే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారిని ఏసీబీ డీజీ బదిలీ చేసింది. బదిలీ చేసి సివి ఆనంద్ను మళ్ళీ హైదరాబాద్ సిపిగా నియమించింది. శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఏజీడీఏ ఎక్స్ అఫీసియో ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. ఇక ఏసీబీ డీజీగా ఉన్న విజయ్ కుమార్ కు బాధ్యతలు ఇచ్చింది. సిఎస్ శాంతి కుమార్ శనివారం ఉత్తర్వులు చేసిర్రు. అయితే ఏదైతే శ్రీనివాస్ రెడ్డి మార్పుపై చాలా తక్కువ సమయంలోనే ఏదైతే డీజీపీగా ఉన్న అతనికి, హైదరాబాద్ సిపిగా ఉన్న అతనికి కనీసం 1 సంవత్సర కాలం కూడా ఇవ్వకుండా దాదాపుగా 7 నెలల కాలమేలోనే బదిలీ చేయడానికి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం నాటి డీజీపీ అంజన్ కుమార్ సిటీ సిపి ఆనంద్ పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. క్రమంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత శ్రీనివాస్ రెడ్డిని సిటీ సిపిగా నియమించారు. ఏసీబీ డీజీగా సివి ఆనంద్ కు పోస్టింగ్ ఇచ్చారు. 8 నెలల్లో సిటీ పోలీసింగ్ లో ఆశించిన ఫలితాలు లేవని, లా అండ్ ఆర్డర్ సమస్యలు పెరిగాయని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. మరోవైపు గణేష్ నిమజ్జనం ఉండడంతో సిటీపై పట్టున్న సివి ఆనంద్ కు ప్రభుత్వం మరోసారి బాధ్యతలు అప్పగించింది. 4 రోజుల క్రితమే శ్రీనివాస్ రెడ్డి సెలవులపై వెళ్లినట్టు తెలుస్తుంది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ కుమార్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తా ఉంది. నేడు బీసీ కమిషన్ ప్రమాణ స్వీకారం. ఏదైతే ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ ఆఫీసులో చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, మెంబర్లు బాలాలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా సీఎం, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కృతజ్ఞతలు తెలిపిర్రు. రోడ్డు భద్రతపై కఠినంగా వ్యవహరిస్తాం పొన్నం ప్రభాకర్. రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. దీప్తి జివాంజీకి గ్రూప్ 2 ఉద్యోగం, కోటి నగదు. ఏదైతే హ్యాండిక్యాప్డ్ పారా ఒలింపిక్స్ లో ఏదైతే దీప్తి జివాంజీ కాంస్య పథకం సాధించడం జరిగింది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం 1 కోటి రూపాయల నగదును, గ్రూప్ 2 ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో 500 గజాల జగా ఇవ్వడం జరిగింది. కోచ్ కు 10 లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ కోరడం జరిగింది. బీజేపీ 100 మందికి సభ్యత్వం చేస్తే యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తారట. అలాంటి వాళ్ళకే పార్టీ పదవులు ఇస్తారట. బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభం స్టార్ట్ అయింది. వివేక్ వెంకటస్వామి, మాలలంతా ఐక్యంగా ఉండాలి. మహబూబ్నగర్ లో నిర్వహించిన మాలల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వివేక్ వెంకటస్వామిని సన్మానిస్తున్న ఉద్యోగులు, కలిసి ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చు, మన జాతికి గుర్తింపు తేవాలి. తన తండ్రి కాక ఎంపీగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో తిరిగేవాడినని, తనను కలిసిన వారెవరూ తమ మాలలమని చెప్పుకునేవారు కాదని వివేక్ వెంకటస్వామి అన్నారు. తమ ఉనికి చాటుకొని జాతికి గుర్తింపు తేవాలని ఆయన సూచించారు. కలిసి పనిచేస్తేనే అందరికీ తమ మన సత్తా ఏందో తెలుస్తుందని, కలిసిమెలిసి జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టాలని ఆయన చెప్పారు. జిల్లాలో 2 లక్షల మందితో భారీ సభ నిర్వహిద్దామన్నారు. సమ్మేళనంలో డాక్టర్ గోపీనాథ్, మాల సంఘం లీడర్లు కాంబ్లే, రవీందర్, నారాయణ, రమాకాంత్, చెన్నయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టుకోవాలి. త్వరలో పాలమూరులో మాలల సభ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు. అంటే ఏదైతే మందకృష్ణ మాదిగ దండోరా చేస్తా ఉన్నాడో దాంతో పాటుగా మాలలకు ఏడ అన్యాయం జరుగుతూ అని మాలల ఐక్యత కోసం కనిపిస్తా ఉన్న కేంద్ర సామాజిక న్యాయం సాధికారితకు సంబంధించిన శాఖ ఏదైతే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారిని పిలవడం జరిగిన ఆగ్రాకు మంత్రి సీతక్క కేంద్రం ఆధ్వర్యంలో నేడు రేపు మేధో మదనం కేంద్ర రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం పెంచే అంశంపై చర్చలు జరపనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు పాల్గొంటాయి. మన రాష్ట్రం తరఫున సీతక్క హాజరవుతున్నారు. జగ్గారెడ్డి గారు ఓకే, నేను ఎప్పటికైనా పిసిసి చీఫ్ నవుతా. బీసీకి ఇవ్వాలని హైకమాండ్ మహేష్ కుమార్ కు పదవి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో తాను హ్యాపీగా ఉన్నానని, బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్ కావాలన్న కష్టమేనని, ఎవరికి వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీనని, అందులో ప్రెసిడెంట్ పోస్ట్ దక్కదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీసీ నేతను పీసీసీ చేసిందని, దమ్ముంటే కేసీఆర్ తన పదవికి బీసీకి ఇస్తాడా అని ప్రశ్నించారు. తనకు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. స్నేహితుడి కడచారి చూపు కోసం కాలినడకన వెళ్లిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మహబూబ్ నగర్ జిల్లాలో టీచర్ వెంకటయ్య అంత్యక్రియలకు హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. ఓ పక్క హరీష్ రుణమాఫీ గురించి మాట్లాడితే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టింది. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ఒక్క పథకాన్ని చక్కగా అమలు చేయలేదు. మంత్రి తుమ్మల ఇప్పుడు మైకుల ముందు గొంతు చించుకుంటున్నారు. అర్థం పర్థం లేని ఆరోపణలతో రైతులను పరేషాన్ చేస్తున్నారని మండిపాటు. ఏదైతే మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ మాఫీని ప్రస్తావించే ధైర్యం లేక మా ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 2023 దాకా నాంచి సగం మందికే ఇచ్చి 20.84 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. చేసిన సగం మందిలో 2.26 లక్షల మందికి రైతులకు సంబంధించిన 1,419 కోట్ల సొమ్మును ఖజానాకు వచ్చినా తిరిగి వాటిని రైతుల ఖాతాలకు చెల్లించే ప్రయత్నం చేయలేదు. మీరా మాట్లాడేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావుపై క్రిమినల్ కేసులు పెట్టండి. మేడ్చల్ కలెక్టర్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్. కాంగ్రెస్ తోనే బీసీలకు గుర్తింపని మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది. ఏదైతే సింగరేణిలో ఏఐటిసి మొన్న జరిగిన ఎన్నికల్లో గుర్తింపు పొందింది. దానికి సంబంధించి గుర్తింపు పత్రం ఇంతవరకు తీసుకోలేదట. దానికి సంబంధించి సింగరేణి సంఘానికి గుర్తింపు 2 ఏళ్ల 4 ఏళ్ల 8 నెలల తర్వాత సర్టిఫికెట్ల అందజేత. కాల పరిమితి 4 ఏళ్లు ఉండాలంటున్న ఏఐటిసి 2 ఏళ్లు చాలని నిర్ణయంతో ఐఎన్టీసీ న్యాయ పోరాటం చేస్తామంటున్న గుర్తింపు సంఘం. గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు ఇవ్వకపోగా ఇప్పటి వరకు ఏఐటిసికి ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ అధికారిక ధృవీకరణ పత్రాలను ఇవ్వలేదని, కార్మిక శాఖ సూచన మేరకు సర్టిఫికెట్లు అందజేసి వాటి ప్రజలకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తారు. బొగ్గు గనులపై అనుసరించాల్సిన విధి విధానాలను వివరిస్తారు. 8 నెలలుగా ఇది జరగలేదు. సింగరేణి సిఎండ్ఎండి డైరెక్టర్ల స్థాయిలో స్ట్రక్చర్డ్ జేఏసీ మీటింగ్లు కూడా లేవు. దీంతో ఆయా సంఘాల కార్మిక సమస్యలపై చర్చించే ఛాన్స్ కూడా లేకపోయింది. సింగరేణి ఎన్నికల్లో గెలిచినప్పటికీ పలు సమస్యలను మేనేజ్మెంట్ వద్ద ప్రస్తావించలేని పరిస్థితి నెలకొంది. సంస్థ ఏకపక్షంగా జారీ చేసిన సర్క్యులర్లు ఉద్యోగులు కార్మికులకు శాపంగా మారినా ఏమీ చేయలేకుండా ఉండిపోయాం. ఏదైతే వాసిరెడ్డి సీతారామయ్య ఏఐసిసి స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు, సింగరేణిలో 2 ఏళ్ల పరిమితే ఉంటుందేమో అని అనుమానాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ఇబ్బంది వస్తే ఏడికి వెళ్ళినావు అంటే హాస్పిటల్లో అనడం కన్నా ఎక్కువగా ఎమ్లాడ పోయేస్తా అంటారు. అటువంటి ఎమ్లాడ, వేములవాడ ఇరుకు సందులతో గడిచిన 10 సంవత్సరాలు అంతకుముందు కానీ ఇరుకు సందులతో ఇబ్బందికర పరిస్థితి ఉండేది. ఎమ్లాడ జనం ఆ ఇరుకు సందులలో ఇబ్బందికర పరిస్థితులలో ఉండకూడదు అని ఎమ్లాడ రాజన్న టెంపుల్ కు రోడ్డుకు మోక్షం
ఇరుకుగా ఉన్న రాజాలయానికి వెళ్లే రోడ్డు వాహనాలతో ట్రాఫిక్ రద్దీ 80 ఫీట్లుగా విస్తరించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. భూసేకరణకు నోటిఫికేషన్ రిలీజ్. 47 కోట్ల నిధులు త్వరలోనే పనులు చేయనున్న అధికారులు. వేలాది మంది భక్తుల రాకతో రద్దీగా ఉండే యమ్లాడ రాజన్న టెంపుల్ రోడ్డు విస్తరణకు భూసేకరణ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చాము. 47 కోట్లతో పనులు ప్రారంభిస్తాం. ఇండ్ల షాపులు కోల్పోతుండగా ఎంత నష్టం జరుగుతుందనే దానిపై 2 నెలల పాటు భూసేకరణ చేసి పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తాం. నష్టపోయిన వారికి పరిహారం చెల్లించిన తర్వాత పనులు చేపడతాం. ఎమ్లాడ ఆర్డీఓ. ఓకే, మంచి నిర్ణయం. గతంలో కేసీఆర్ ఎమ్లాడ పోయి నేను ఇండే పుట్టినా ఎమ్లాడల్లే పుట్టినా 100 కోట్లు ఇస్తానా అని అన్నాడు. అయితే ఎమ్లాడ దేవుడికి కూడా శటకోపం పెట్టిండు. అక్రమ నిర్మాణాలను తొలగించాలి. బట్టి విక్రమార్క వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటన. వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలిస్తున్నటువంటి సీఎం బట్టి విక్రమ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఏదైతే వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మున్సిపాలిటీలకు తీరనున్న తాగునీటి కష్టాలు. 7 మున్సిపాలిటీలో అమృత్ 2.0 స్కీమ్ అమలు. 306 కోట్ల కేటాయింపు. పెరిగే జనాభాకు అనుగుణంగా స్కీమ్. చెన్నూరు ఖ్యాతనపల్లిలో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ. మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు. పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ. తాగునీటి కష్టాలు తీరుతాయి. వివేక్ వెంకటస్వామి. అదేవిధంగా అందుబాటులో ఉండి వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేసినటువంటి వంశీకృష్ణ. వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో ఊర చెరువులకు టెంపరీ రిపేర్. నిండుకుండల ఎస్ఆర్ఎస్పి తెలంగాణ జల వనరానికి పెద్దన్నగా ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి గోదావరి పరిసర ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి పునర్జన్మ లాంటి ఎస్ఆర్ఎస్పి నిండు కుండల తలపిస్తా ఉంది. 80 టీఎంసీలకు గాను ఎంత ఉంది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు. పరవళ్లు తొక్కుతున్న గోదావరి. 89,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 20 గేట్లు కుల్లా. పోటెత్తిన పర్యాటకులు. సెల్ఫీతో ఫోటోలతో సందడి. పర్యాటకుల సందడి. గోదావరిలో ముంబై యువకుడు గల్లంతి. గోదావరిలో ముంబైకి చెందిన మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్ గల్లంతయ్యాడు. ప్రాజెక్టు దిగువన. ఫిరోజ్ ఖాన్ 3 రోజుల క్రితం మెట్పల్లిలోని అత్తమ్మ ఇంటికి వచ్చాడు. ఆదివారం బావమరిది సయ్యద్ అఫ్రజ్ ఫ్రెండ్స్ అబ్దుల్ షరీఫ్, సిరఫిల్, రోహిత్ తో కలిసి ప్రాజెక్టును చూసేందుకు వచ్చాడు. డ్యామ్ దగ్గర గేట్ల దగ్గర బండరాయిపై కూర్చొని చేపలు పడుతున్న ఫిరోజ్ ఖాన్ కు అల వచ్చి బలంగా కొట్టడంతో నీటిలో జారిపడ్డాడు. ఎందుకయ్యా? నిజాం సాగర్ కు భారీ వరద. అయితే ఎస్ఆర్ఎస్పి ఎప్పుడైతే నిండుద్దో, ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే నిండుద్దో, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరు, లోయర్ మానేరు, అదేవిధంగా ఎల్లంపల్లి, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి నుంచి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, అనంత సాగరు, హైదరాబాద్ నీటి జలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం భరోసాగా ఉండొచ్చు. అందుకే ఎప్పుడు కూడా ఎల్లంపల్లిని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చిన్నన్నగా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పెద్దన్నగా అభివర్ణిస్తుంది. ఏదైతే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యి, ఏదైతే ఆదివాసీ గిరిజన బిడ్డపై జరిగిన అత్యాచారానికి సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని సృష్టించి చీమ చిటుక్కుమన్న ఏజెన్సీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించి శాంతి భద్రతలకు పరిఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి జైనూర్ ప్రాంతానికి సంబంధించి ఇంటర్నెట్ సేవలను ఒక 6 మండలాలకు తప్పించి మిగతా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఓకే, జైనూరులో 144 సెక్షన్ సడలింపు. 6 మండలాలు మినహా ఇంటర్నెట్ సేవలు ప్రారంభం. కొనసాగుతున్న పోలీస్ పహారా. ఏదైతే వినాయక చవితి, మిలాదున్ నబీ పండుగల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సడలింపు ఇచ్చినట్లుగా పేర్కొంటున్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరిర్రు.